ఈడీ విచారణ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అన్న అపవాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవచ్చు. ఎందుకంటే జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అని అంటే బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే జగన్ రెడ్డి గారు చప్పుడు చేయకుండా ఉండరు. భారీ అలజడి సృష్టించే ప్రయత్నం చేసి బ్లేమ్ మొత్తం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం మీదేసి లబ్ధి పొందే కుట్ర కూడా చేసే అవకాశం ఉంది. అట్లా కాకుండా ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా అరెస్ట్ కాబడితే స్టేట్ గవర్నమెంట్కి బ్లేమ్ కొంత తగ్గుతుంది, జగన్ రెడ్డి గారి ప్లాన్ కొంత బెడిసి కొడుతుంది అనేది ఒక వ్యూహం అయి ఉండవచ్చును. ఇంకొక అంశం, ఈడీ గతంలో ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అప్పట్లో జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి. అప్పట్లో ఆయనకి సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి మంచి అవినాభావ సంబంధం ఉండే, రకరకాల పొలిటికల్ రీజన్స్ వల్ల. దానివల్ల వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వటం వల్ల, వాళ్ళు ఆశీర్వచనాలు ఉండటం వల్ల ఈయన ఇన్ని సంవత్సరాలు ఈడీ సిబిఐ కేసుల నుంచి చక్కగా ఎంజాయ్ చేస్తూ బెయిల్ జీవితం గడుపుతూ ఉన్నాడు. అంటే కేసులు ఏం టచ్ చేయలే ఎవరు. కానీ మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ వీళ్ళు భాగస్వాములు, ఇక్కడ వాళ్ళు భాగస్వాములు. కాబట్టి ఇంతకు ముందులాగా ఇప్పుడు ఈక్వేషన్ ఉంటుంది అని అనుకోవట్లేదు. రెండో అంశం, అమిత్ షా గారు కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఈ కేసుల విషయం మీద చాలా విషయాలు చాలామందిని అడిగి తెలుసుకోవటం, వీళ్ళు ఆయన దగ్గర అంత ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడున్న సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈడీని ఇంతకు ముందులాగా కాకుండా కేసు వేగవంతం చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద పొలిటికల్ ఈక్వేషన్స్ బేస్డ్ గేమ్స్ ఇవన్నీ. కాబట్టి ఆ విధంగా ఒకటి. రెండో అంశం, ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు డిలే అయింది అని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోలిస్తే నీటి బొట్టు అంతా అయినప్పటికీ 2022లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ ప్రారంభమైంది. చిన్న చేపలను పట్టుకుంటూ, పెద్ద చేపలను పట్టుకుంటూ, తిమింగలాలను పట్టుకునే స్థాయికి వచ్చేసరికి లాస్ట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది 2024. అంటే 2 yearsలో ఇదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నీటి బొట్టు లాంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి, అప్పట్లో ఉప ముఖ్యమంత్రి లేదా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ కవితని వీళ్ళందరినీ జైలు పాలు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 years కేస్ క్లియర్ చేశారు. ఇప్పుడు అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఎలక్షన్ రావడానికి 4